బ్రో మీకైతే టాపిక్ తెలిసే ఉంటుంది, ఎందుకంటే కొండా సురేఖ గారు కామెంట్స్ పైన. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం నిలబడింది ఈ కామెంట్స్ గురించి, అక్కినేని ఫ్యామిలీ గురించి, అలాగే సమంత ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీ మొత్తం అందరూ కామెంట్ చేశారు. బట్ ఇదే విషయాన్ని మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారి పైన కొన్ని కామెంట్స్ చేశారు. ఎవరు? పోసాని గారు, శ్రీరెడ్డి గారు కామెంట్స్ చేశారు, మీ వైఎస్ఆర్సీపీ ఉందని సంథింగ్ ఏదో నడిచింది. బట్ అప్పుడు ఇండస్ట్రీ అంతా చొరవ చూపలేదు. ఎందుకని మీరు అనుకుంటున్నారు? బేసిక్గా భయ్య చాలామంది గత సినిమా యాక్టర్లు కూడా ఒక పార్టీకి అంకితం అయిపోయి ఉన్నారు చాలామంది. ఓకే, అంటే పార్టీ ఇప్పుడు మన గత ప్రభుత్వంలో గవర్నమెంట్లో ఉన్న పార్టీకి అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. దాంట్లో కొంతమందికి పదవులు వచ్చినాయి, అధికార పదవులు వచ్చినాయి, అఫీషియల్ పోస్టులు వచ్చినాయి. బట్ అప్పుడు వాళ్ళందరూ అది ఆసరాగా చేసుకుని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా కామెంట్స్ చేశారు. అంటే పార్టీ పరంగా హేళన చేయొచ్చు, సో అంతేగాని పర్సనల్గా వెళ్ళడం అనేది అది చాలా తప్పు. శ్రీరెడ్డి గారు కానీ, పోసాని గారు కానీ, ఆలీ గారు కూడా చాలా మాట్లాడినారు. అంటే పర్సనల్ గా వెళ్ళకపోయినా ఆయన చాలా మాట్లాడినారు. ఆయన బెస్ట్ ఫ్రెండ్, పొలిటికల్ గా అదే బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండి చాలా మాట్లాడినారు. అసలు తేవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చాలా మాట్లాడినారు. సో పవన్ కళ్యాణ్ గారు అదేమి తీసుకోరు, ఎందుకంటే అనే రాళ్ళు పడతాయని ఆయన దారిలో ఆయన వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ సమంత గారు వచ్చి ఒక లీడింగ్ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలో. సో మరి ఆవిడ మీద ఎలిగేషన్స్ చేయడం వల్ల ఇప్పుడు నాగార్జున గారి ఫ్యామిలీ అంతా దిగారు. అసలు నాగార్జున ఫ్యామిలీ ఆమెతో బంధుత్వాలు వదిలేసుకున్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ పేరు వచ్చింది కాబట్టి వాళ్ళంతా కూడా దిగాల్సి వచ్చింది. సో అక్కడ వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీకి, నాగార్జున గారికి ఏదో పర్సనల్ గొడవలు జరుగుతున్నాయి హైదరాబాద్ దగ్గర నుంచి. సో మరి వాళ్ళ ఫ్యామిలీ వదిలేస్తే మిగిలిన సెలబ్రిటీలు అటు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాని గారు కానీ, ఇందులో మెచ్చుకోవాల్సింది ఎవరంటే నాని గారిని, యాక్టర్ నాని గారిని. ఆయన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎవరైనా మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆయన స్పందిస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఏదన్నా చిన్న ఇష్యూ అయితే ఫస్ట్ వస్తాడు ఆయన, నాని గారు. సో ఆయన ఒక మంచి పాలసీ అని చెప్పొచ్చు. మరి ఆయన అది దేనికోసం చెప్పినా గానీ ఆయన అందరి పక్కన న్యూట్రల్ గా నిలబడతారు. అయితే చెప్పండి. అంటే ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇండస్ట్రీకి ఏం జరిగినా, ఇప్పుడు మొన్న టికెట్ విషయంలో కానీ, లేదంటే మొన్న గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీ పైన, అంటే ఏపీలో గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీ పైన కొంచెం చిన్న చూపు చూపించింది. దానిపైన కూడా ఆయన పోరాడి నిలబడ్డాడు. కానీ ఆ రోజు ఇప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీ కోసం అయితే ఆయన నిల్చున్నాడు. బట్ ఆ రోజు సినిమా ఇండస్ట్రీ ఈయన కోసం నిల్చోలేదు. అంటే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఒక కొండదల ఫ్యామిలీ నిలబడతారు భయ్య ఆయనతో. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా వచ్చారు. అంటే ఆ రోజు వచ్చేది కాదు, అల్లు అర్జున్ గారు కూడా ఎటు ఉంటున్నారు అనేది ఆయనకి క్లారిటీ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఉంటున్నారేమో అన్న పేరు వచ్చేసింది ఆయనకి స్టేట్ మొత్తం కూడా. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటుంది ఎవరు అంటే కొన్నిదల ఫ్యామిలీ, ఇంకా అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ నాని గారు నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా వచ్చినప్పుడు. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన దారిలో ఆయన వెళ్తున్నారు. సో సినిమాలను కూడా పక్కన పెట్టి ఆయన జనం కోసం వెళ్తున్నారు అనమాట. సో మరి ఈ క్రమంలో అలా వెళ్తున్నప్పుడు ఆయన మీద చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. అప్పుడు ఎందుకు అలా అక్కినేని ఫ్యామిలీ, ఇంకా ఇతర ఫ్యామిలీలు, నందమూరి ఫ్యామిలీ కానీ, అంటే నాగార్జున గారు ఆయన ఇష్యూ వచ్చింది కాబట్టి ఆయన మాట్లాడారు. ఆయన కోసం అందరూ మాట్లాడాలి, ఆయన మాటకి ఎవరి కోసం మాట్లాడ్డా. సో అదే నేను అంటుంది దాని గురించి. ఇప్పుడు అప్పుడు లేవలేని నోర్లన్నీ ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి అనేది. అంటే ఇది ఒక అమ్మాయి విషయం కదా, ఒక హీరోయిన్. అంటే అమ్మాయి విషయం మీరు అనుకుంటున్నారా, లేదంటే ఎవరన్నా మాట్లాడారా ఆమె పైన ఇదేంటని చెప్పి? పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగి ఆయన చాలా కోపం చూపించారు. ఎందుకంటే ఆయన తల్లి గారు నా మాట అన్నారు. పోసాని గారు కూడా పర్సనల్ గా చాలా మాటలు మాట్లాడారు. పోసాని గారు ఇండస్ట్రీ పర్సన్ గా మరి ఆయన మాట్లాడచ్చా? అంటే దాని వెనక కూడా ఆ రోజు మాట్లాడిన దాని వెనక కూడా గవర్నమెంటే ఉందని. అదే వీళ్ళందరూ కూడా ఒక పార్టీకి కొమ్ము కాశారు. సో పవన్ కళ్యాణ్ గారిని పార్టీ పరంగా అనొచ్చు, ఓకే, పర్సనల్ గా వెళ్ళి అనకూడదు. సో అది చాలా తప్పు అనమాట. అప్పుడు మరి ఆయన మీద ఏదన్నా రాయబడినప్పుడు ఒక్కడు కూడా ఇండస్ట్రీ ఒక్కడు కూడా రాడే మరి, ఎక్సెప్ట్ నాని గారు తప్పించి. ఎవడన్నా వస్తున్నాడా కొనిదల ఫ్యామిలీ నాని గారు తప్పించి? సో అప్పుడు కూడా మాక్సిమం సెలబ్రిటీస్ కొంతమంది రియాక్ట్ అయ్యారు. బట్ ఈ రోజు ఏంటంటే హీరోయిన్ కదా, ఇప్పుడు మనం మాట్లాడితే అందరికి అటెన్షన్ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంటే మాట్లాడరు, వేరే ఏ హీరోకి వచ్చినా కూడా మాట్లాడరు. వాళ్ళకి ఏంటంటే హీరోయిన్ విషయంలో మాట్లాడితే మనం కొద్దిగా చూస్తారు జనం, వీడు పెద్ద పర్సన్ రా అని అనుకోవాలి. అంటే వాళ్ళు అంటే ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేస్తున్నారు. అటెన్షన్ అంటారు కదా, అటెన్షన్ కోసం మాట్లాడతారు. రాత్రి మార్నింగే అల్లు అర్జున్ గారు కూడా పోస్ట్ చేశారు అనమాట. మరి ఎందుకు అంటే అప్పుడు ఏమైంది మరి, అల్లు అర్జున్ గారు అప్పుడు ఏదో రావాలని ఫార్మల్ గా వచ్చారు. మరి ఆయన నిలబడ్డారు కదా అల్లు అర్జున్ గారు. అదే భయ్యా, ఆయన ఎటు నిలబడుతున్నాడని ఆయనకి క్లారిటీ ఉంటుందా? ఒకసారి ఈయనతో ఉంటున్నారు, ఒకసారి ఇంకొకరితో ఉంటున్నారు, ఒకసారి నేను చెప్పను అంటాడు, ఒకసారి నా ఫ్యామిలీ అంటాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో బాగుంటాడు, బయటకు వస్తేనేమో ఆయన చూపించేది ఆయన చూపిస్తాడు. సో ఆయన గురించి అందరు కూడా వ్యతిరేకంగా ఉన్నారు మొన్న జరిగిన ఇష్యూకి. సో ఆయన టాపిక్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎవరు ఎందుకు రారు మరి? అది
అది ఇంకా ఎవరి ఊహకు వదిలేయాలనేది, ఎందుకంటే మరి ఇప్పుడు హీరోయిన్ కాబట్టి అందరూ మాట్లాడేస్తారు. సో దీని వెనక ఏముంది అనుకుంటున్నారు? అంటే ఆ గవర్నమెంట్ మనం క్వశ్చన్ చేయకూడదని అనుకుంటున్నారు, అంటే అప్పుడున్న గవర్నమెంట్ క్వశ్చన్ చేయకూడదు. నేను అంటాను అప్పుడే ఎందుకు క్వశ్చన్ చేయలేదని. ఇప్పుడు చేసినా వేస్ట్. సో ఆయన ఆల్రెడీ సక్సెస్ ఫామ్ లోకి వచ్చేసాడు. సో ఇప్పుడు చేసిన గవర్నమెంట్ నేనంటే అదే అండి, ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఉన్నింది, సో ఆ గవర్నమెంట్ జోలికి ఎందుకు వెళ్ళడం అని చెప్పి అంటే మీరు గమనించలేదు. ఆయన ఒక్కడగా ఉన్నప్పుడు ఎవడో నిలబడాల, ఆయన మాట అన్నప్పుడు ఎవడో నిలబడాల. ఈ రోజు ఆయన గెలిచాక వచ్చి మా ఇండస్ట్రీ వాడు మా పవన్ కళ్యాణ్ అంటే, మరి ఇప్పుడు ఈ రోజు సాయం కోసం ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఏపీలో టికెట్ రేట్లు కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈవెన్ ఎన్టీఆర్ గారి సినిమా అయినా అల్లు అర్జున్ గారి సినిమా అయినా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన కూడా అందరికీ ఈక్వల్ గానే, ఇప్పుడు ఏ సినిమా అయినా చిన్న సినిమా ఆయన ఇండస్ట్రీ బాగున్నారని కోరుకుంటున్నారు. ఆ రోజు ఇండస్ట్రీలో ఆయన పైన రేట్లు తగ్గించినప్పుడు ఎవడు మాట్లాడలేదు. నాగార్జున గారు ఏమైపోయారు మరి ఆ రోజు? అంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా నాగార్జున గారు కూడా ఆ పార్టీ కొమ్ము కాసారని చెప్పొచ్చా? సో అట్లా అదంటే మీరైతే అదే అనుకుంటున్నారా ఆ పార్టీ? ఆబ్వియస్లీ ఆయన ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో ఆయనకి చాలా అనుబంధం ఉంది. సో ఆటోమేటిక్ గా ఈ పార్టీతో కూడా చాలా అనుబంధం ఉంది. మరి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీతో కూడా మంచి అనుబంధమే ఉంది. ఉండొచ్చు, బట్ రేవంత్ రెడ్డి ఏంటంటే పెద్ద చిన్న అని చోట్ల ఆయన అది ఎవరైతే చెరువులను ఆక్రమించారో అక్కడ ఎవడైనా సరే ఈజ్ డోంట్ కేర్. 10 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా చేస్తున్నారు. సో ఆయన పాలసీలో ఆయన వెళ్తున్నారు. దానికి ఆల్రెడీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావాలి, అది వచ్చింది. పాజిటివ్ రావాలి, అది వచ్చింది ఆయనకి. సో ఆయనకేం ఫరక్ పడదు. ఇక్కడ ఏంటంటే ఇష్యూ, పవన్ కళ్యాణ్ గారి కోసం ఎందుకు నిలబడలేదు ఎవరు? ఈ రోజు వచ్చి ఆయన సంకన ఆగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. అది కరెక్ట్ కాదు కదా. అంటే అప్పుడు జరిగింది పర్సనల్ అటాక్, ఇప్పుడు జరిగింది పర్సనల్ అటాక్, బట్ అప్పుడు రియాక్ట్ అయిన స్టేజ్ ఆఫ్ ఇప్పుడు మళ్ళీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కళ్ళ పక్షాన ఆయన నిలబడతారు. ఇండస్ట్రీ అయినా పొలిటిక్స్ అయినా దీనిపైన అదే అండి, ఆయనకు పరిచయం కానీ ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళ పక్కన ఆయన నిలబడతాడు అన్యాయం జరిగితే. సో ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా కొండా సురేఖ గారిని కూడా ప్రశ్నిస్తారు ఎందుకు మాట్లాడారని. సో ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ సారీ చెప్పేసింది కాబట్టి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే పంపిస్తారు ఆయన పార్టీ పేజ్ ద్వారా. ఆయన ఇప్పుడు మరి ఆయన కోసం ఎవరు నిలబడలేదు కదా. ఈవెన్ సమంత గారు నిలబడ్డారా ఆయన అన్నప్పుడు? అండ్ వన్ థింగ్, మనం ఇప్పుడు ఈ టాపిక్ని పక్కన పెట్టేస్తే ఇండస్ట్రీ అనేది ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీ ఉంది కదా, మన టీటీడీ లడ్డు విషయం కాంట్రవర్సీ, ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ. అప్పుడు కూడా ఎవరు ఇండస్ట్రీ దేవుణ్ణి గురించి కూడా మాట్లాడకూడదని, లేదంటే మీరు ఇది చేశారు తప్పు అని చెప్పి, ఈ గవర్నమెంట్ ఈ తప్పు చేసింది అని చెప్పి ఎవరు మాట్లాడలేదు. కానీ ఇండస్ట్రీ పైన ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. అంటే ఏంటి, మనం ఇండస్ట్రీ మన గురించి ఏమనుకోవాలి? సో సొసైటీలో జరిగేదాన్ని క్వశ్చన్ చేయరు, బట్ వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం క్వశ్చన్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? అవును చేస్తారు, బట్ ఇదే నేను ఇంకో డౌట్ ఉంది. ఇలాంటి ఎలిగేషన్స్ అవుట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ అమ్మాయి కాకుండా ఫర్ సపోజ్ కాజల్ అగర్వాల్ గారు ఉన్నారు, ఆవిడ మీద ఇలాంటి జరిగితే వెంటనే స్పందిస్తారా ప్రతి ఫ్యామిలీ? అంటే అది చెప్పలేం కదా. ఎవరు సమంత గారి పెద్ద కోడలు అనే బ్రాండ్ ఉంది కాబట్టి ఆవిడ గురించి మాట్లాడుతున్నారు. ఇంకేదన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ హీరోయిన్ ఎవరు మలయాళం హీరోయిన్లు ఎవరు ఉన్నారు మన ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ మీద వస్తే మాట్లాడతారా? మన తెలుగు హీరోయిన్లే ఉన్నారు, వాళ్ళ మీద వస్తే మాట్లాడతారా? స్థాయి లేకపోతే ఎవరి గురించి ఎవరు నిలబడరు భయ్య. అంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, స్థాయి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అటెన్షన్ కావాలంటే వాళ్ళ గురించి ఇలాంటి డౌన్ లో ఉన్న టైంలో మాట్లాడాలి. అది బేసిక్ ఇంటెన్షన్ ఎవరికైనా. సో మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడిన వాళ్ళు ఈ రోజు వచ్చేసి దేనికోసం నిలబడుతున్నట్టు అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి మనం. సో మీరైతే ఫైనల్గా ఎవరు నిలబడలేదు అప్పుడు మాత్రం, ఇప్పుడు మాత్రం నిలబడుతున్నారు మీరు అనుకోండి, జస్ట్ ఫర్ అటెన్షన్ కోసం.